ఏదైతే పొలాలు ఎండిపోతా ఉన్నాయి అని చెప్పి మనకు చాలా చోట్ల వినిపిస్తూ ఉంది. మరికొంతమంది రైతులు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు నిజంగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది ఏందనేది అడిగి తెలుసుకుందాం. నమస్తేనే బాబు, ఏం పేరే? నా పేరు రవి. ఎక్కడ మీ ఊరే ఊరు? ఎరుకుల్ల. ఎరుకుల్ల, కరీంనగర్ సంబంధించిన ఊరు. కరీంనగర్ ఎట్లా ఉంది జిల్లా. మరి ఇక్కడ మీ రైతుల పరిస్థితి? మేము రైతు బంధు ఇంతమందుకు రైతు బంధు రాలేదు. ఇంతకుముందు 7 సంవత్సరాలే మాకు సాగునీరు బాగా వచ్చినాయి. ఇంతకుముందు ఇక మా అన్నదమ్ముల పట్టలేవి. ఇప్పుడు సాగునీరు వచ్చినాయి, కెనాల్ నీళ్ళు పండించుకున్నాం. పక్క పంట వేసింది సుఖం మాదే, అది ఎండిపోతుంది. ఇప్పటి వరకు అయితే ఇంకా నీరు రావటం లేదు. ఇబ్బందుల పాలవుతున్నాం, మేము ఇబ్బంది పడుతున్నాం. గతంలో ఎట్లా ఉండే? గతంలో బాగుండే, వాటర్ వస్తుండే. మేము ఇంతకుముందు ఉండే, ఇది కాకుండా ఇంకా కొంచెం అటు ఇటు ఉన్నది మాకు. ఇంకా అక్కడ దాకా వాటర్ అందుతుండే, పారించుకునేది పొలాలు. అక్కడ బావి ఉన్నది, ఆ బావి సుగా ఎండిపోయింది. ఇప్పుడు ఎట్లా ఇట్లా అవుతుంది అనుకున్నారా మరి కాంగ్రెస్ వస్తే? ఇక మరి ఎట్లా అనుకున్నదంటే మేమైతే ఒకళ్ళం అనుకున్నది చేసింది కాదు. మరి కాంగ్రెస్ వచ్చి ఇట్లా ఎందుకు చెప్తారు అన్నది మాకు తెలియదు. వచ్చిన రైతు బంధు, రుణమాఫీ అని రుణబంధు రాలే, రైతు బాబు రాలే, ఏది రాలే. నరేంద్ర మోడీ ఎత్తాను, నరేంద్ర మోడీ వేయలేదు. రేవంత్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న అది సుగా లేదు. రైతు బంధు ఎత్తానని అది సుగా లేదు. ఎన్ని ఎకరాలు వేసినావు? నేను 4 ఎకరాలు వేసిన. అక్కడ సంతం బాయి కాడ అక్కడ 10 గుంటలు ఉంటే అదే ఎండిపోతుంది. ఆ బాయిల నీళ్ళు లేక అది సుగా చూపిస్తా. మొత్తం ఎండిపోతా ఉంది. మరి నష్టపరిహారం కట్టిస్తా అన్నారు, ఇస్తున్నారా? ఏమి ఇవ్వట్లేదు, ₹1 సుగా ఇస్తలేదు. రూపాయి కూడా ఇస్తలేరు. ఏమంటారు అధికారులు అడిగితే? ఏమంటారు, ఇస్తామంటారు కానీ ఇచ్చుడైతే లేదు. ఇచ్చుడైతే లేదు. రైతు బంధు ఇవన్నీ ఏమొస్తుంది, ఇబ్బందికర పరిస్థితి ఉంది. మరి ఏరి కోరికలు గెలిపించుకోరు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని? ఏమో మాకు అయితే తెలియదు. మేమైతే టీఆర్ఎస్ రావాలని మేము కోరుకున్నాం. అదేం తెలియదు మాకు. తెలియదు. మరి వాస్తవానికి ఎట్లుండే కేసీఆర్ ఉన్నప్పుడు? అప్పుడు బాగుండే, వాటర్ బాగుండే, మంచిగా ఉండే అన్ని. ఆయన ఏం చేసిండేమో, వాటర్ అయితే మంచిగా కుళ్ళ మంచిగా అందించిండు. కుళ్ళ ఇచ్చి మీ రైతులకు డోకా లేకుండా, రైతులకైతే డోకా లేకుండా చేసిండు. మరి రేవంత్ రెడ్డి రాగానే ఎట్లుంది? మరి రేవంత్ రెడ్డి రాగానే రైతులకు పోయి, ఇప్పుడు వర్షాకాలం లేకపోతే తాగునీరుకి దానికి సుఖ ఇబ్బంది ఉన్నది. ఈ వర్షాకాలంలో వర్షాలు లేకపోతే తాగునీరుకి ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు కెనాల్ అవుతాడు, కెనాల్ లేకపోతే కెనాల్ పార్కమేనా ఇదంతా. కెనాల్ పార్కం లేకపోతే మేము రైతులు ఎండిపోయి చచ్చిపోయే కాలం. ఇంత పెట్టుబడి పెట్టి మేము ఇదంతా చేసుకొని మేము పంట తీయకపోతే మాకెందుకు ఇది? గొర్రె మేకలు మొత్తాన్ని అన్నసుగా చూపిస్తా, ఆడసుగా. ఏనాడైనా గొర్రెలకి బర్రెలకి పంటలు ఇచ్చిన నేపథ్యం కనిపించిందా గతంలో? మనం ఎప్పుడైనా ఇచ్చినాం ఎట్లా? ఇయ్యలే. ఇప్పుడు మొత్తం గొర్రెలకు 2004 వచ్చింది ఒక్కసారి కరువు, అంటే ఇప్పుడే వచ్చింది. తెలంగాణ రాకముందుకు వచ్చిందంట, మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వచ్చినాక వచ్చిందంట. ఒకసారి చంద్రబాబు ఉన్నప్పుడు వచ్చింది. మరి ఏంది మరి మీకు ఆదుకోవాలని ప్రభుత్వం మీద మీరు అడుగుతా ఉన్నారు కదా, మరి పట్టించుకుంటుంది? మేము అడిగితే ప్రభుత్వం పట్టించుకుంటలేదు కదా. పట్టించుకున్నప్పుడు మేమేం చెప్తాం? మళ్ళీ రారా, ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఎలక్షన్లు వచ్చినప్పుడు మేము అడుగుతాం. మరి ఏంది సంగతి అని ఎలక్షన్లు అప్పుడు అడుగుతాం, ఇప్పుడు ఎందుకు అడుగుతాం? మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు కూడా వస్తున్నట్టున్నాయి, చూపిస్తారా మీ తడాక ఏంది ఎంపీ ఎలక్షన్లు? చూపిస్తాం, అప్పటికి చూపిస్తాం. అంటే ఏం చెప్తారు అధికారులు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పాలంటే ఏం చెప్తావు? రేవంత్ రెడ్డికి చెప్పాలంటే రేవంత్ రెడ్డికి చెప్పేదానికి ఏం లేదు. మేము ఉన్న మొత్తం రైతులంతా ఎండిపోయాను. మేము అయిపోయింది, మా వ్యవసాయం మొత్తం అయిపోయింది, కూలిపోయింది. మాకు ఏం చేస్తావు, నీ సంగతి ఏంది? మళ్ళీ వస్తే నీకు ఓటేయం, టీఆర్ఎస్కి ఓటేస్తాం. మళ్ళీ వస్తే టీఆర్ఎస్ రావాలి. టీఆర్ఎస్ ఉంటే ఈ కరువు రాకపోయేదని నమ్మకం ఉందా మీకు? ఖచ్చితంగా ఉన్నది. ఎందుకు? వాటర్ తెచ్చిండు కాబట్టి ఉన్నది. అంతే, వాటర్ కోసానికి కంపల్సరీ ఉన్నది.